రేపే షష్టగ్రహ కూటమి అండ్ అఘోరి ఎవరైతే అమ్మాయిని తీసుకెళ్ళిందో ఆవిడ్ని బలివ్వబోతుంది. అండ్ పైగా షష్టగ్రహ కూటమిలో రేపు అమావాస్య. ఖచ్చితంగా శ్మశానం దగ్గర తీసుకెళ్ళి అఘోరి శ్రీవర్షిణి అనే అమ్మాయిని బలిదానం చెవ్వబోతుంది అని చెప్పేసి ఒక వార్త అయితే వైరల్ అవుతా ఉంది. దానికి క్లారిఫికేషన్ ఇచ్చుకుందాం. నేనే ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, లాస్ట్ నిన్నగాక మొన్న నేనే ఇంటర్వ్యూ చేశాను తను వచ్చింది నా దగ్గరికి. వేరే ఛానల్లో అఘోరి గురించి ఒక టాపిక్ చెప్పండి అని అడిగితే, సరే ఏముంటాయి అఘోరి గురించి నాకేం తెలీదు అని అడిగా. కొన్ని వీడియోలు చూపించారు. అందులో ఈ అమ్మాయి వేరే వాళ్ళ మీద పడి డోర్లి అటు తిరిగి ఇటు తిరిగి ఏవో రకరకాల విన్యాసాలన్నీ చేసింది. ఎప్పుడైనా సరే ఏదైనా ఉంటే చూసింది నేను ఎప్పుడు నమ్మను. బేసికల్లీ అది ఎలాంటి వీడియో అయినా సరే నేను చూసింది ఎప్పుడు నమ్మను. సో మనకి ఎలాగూ కాల్ చేసే ఆ ఫెసిలిటీ ఉంది కాబట్టి మీకు నేను కాల్ చేసి అడిగా, లైవ్లో ఉన్నాయి అఫ్కోర్స్. అమ్మ తల్లి ఏం జరిగింది, ఇలా ఏదేదో వస్తుందంటే, అదేం లేదు నమ్మకండి, నేను పలానా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ చూడండి, మీకు అన్ని విషయాలు అర్థమైపోతాయి, అందరికీ చెప్పలేక సస్తున్నా, చెప్పిందే చెప్పాను ఆవిడ. సరేలే ఏంటో గొడవ, మనకి ఎందుకు వచ్చిన గొడవ, ఎక్కడ చచ్చావు అని అడిగితే హైదరాబాద్లోనే ఉన్నాను అంటే, అమ్మ రా కలుద్దాం, నా ఇంటికి రా అంటే ఒకే ఒక మాట, నేను లొకేషన్ పెట్టి వస్తాను అనింది. సరే దట్స్ ఆల్. వచ్చిన తర్వాత నా ఇంటి పక్కనే నాకు స్టూడియో కూడా ఉన్న ఫెసిలిటీ ఉంది కాబట్టి తీసుకెళ్ళి కూర్చోబెట్టే, కాసేపు ఇంటర్వ్యూ గట్రా ఏమి ఇవ్వను అనింది. ఏంటి చెప్పు నీ బాధ అంటే, తను వాళ్ళ వెర్షన్లో ఏవో ఆ అమ్మాయి వెర్షన్ అమ్మాయి, తన వెర్షన్ తాను మాట్లాడుకున్నారు. అదేదో కెమెరా ముందు చెప్తే బాగుంటుంది కదా అని అడిగితే అప్పుడు కెమెరా ముందు తను చెప్పడం జరిగింది. అది కాస్త ఇంటర్వ్యూ ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్లోనూ చాలా రకాలుగా వైరల్ అవుతుంది, మీరు చూడొచ్చు. ఇకపోతే నేను అడిగిన దానికి సమాధానం ఏం చెప్పింది, ఈ అమ్మాయి ఇష్టపూర్వకంగా నీతో వచ్చిందంటే, అవును ఇష్టపూర్వకంగానే నాతో వచ్చింది. ఆ పిల్లని కూడా అడిగా ఫస్ట్, నేను ఇష్టపూర్వకంగానే వెళ్ళాను. మరి మీ తల్లిదండ్రుల గురించి నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అండి, వాళ్ళు ఎప్పుడైనా కలవమంటే వెళ్ళి కలుస్తాను, బట్ నేను ఇలా బ్రతుకుతాను. ఓకే సరే, నీ బ్రతికేదో నువ్వు బ్రతుకు. అఘోరి వెర్షన్. ఈ అమ్మాయి సేఫ్టీ నీకు బాధ్యతగా వ్యవహరిస్తావా అని అడిగితే, అవును నేను ప్రాణాన్ని పణంగా పెట్టి మరి ఈమెని కాపాడుకుంటాను, తనకి ఎలాంటి హాని జరగనివ్వనని తను కూడా మాట ఇచ్చింది. అండ్ నెక్స్ట్, ఇలాంటి అమ్మాయిలు ఇంకో 11 మంది కూడా ఉన్నారు రకరకాల రాష్ట్రాలలో. వాళ్ళ పాలన కూడా నేనే చూసుకుంటాను, నన్ను నమ్మి వచ్చిన తర్వాత అని ఆవిడ కూడా చెప్పడం జరిగింది. ఇంతవరకు ఓకే, నాకు కూడా అంతవరకే తెలుసు. ఇంకా చెప్పాలి అంటే తర్వాత అప్పటికే లేట్ అయిపోయింది. తను వచ్చింది కూడా రాత్రి, ఎవరు భోజనం చేయలేదు. నేను పొద్దున్న నుంచి అన్ని ఛానల్లో వాగి ఉన్నా. అవన్నీ అయిన తర్వాత వెళ్ళిపోయింది. దట్స్ ఆల్. అంత మించి ఇంకా ఏమీ లేదు. ఇక ఈమె గురించి చెప్పాల్సిన అభిప్రాయం ఏముంటుంది. ఇకపోతే షష్టగ్రహ కూటమి అమావాస్య, మరి అది రేపు, నాకు తెలీదు ఏం జరుగుద్ది అనేది. ఊరికే అడ్డమైన కామెంట్లన్నీ పెట్టి ఆ అమ్మాయిని ఎందుకు, ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక అమ్మాయి వచ్చింది, మంచో చెడో, ఆమె బ్రతుకుతుంది. తన వల్ల మీకు ఎవరికైనా హాని ఉంటే మాట్లాడడానికి ఏమన్నా ఉంటుంది. వాళ్ళ జీవితం వాళ్ళు ఎలా బ్రతికితే మనకెందుకు, ఎవరైనా సరే హూ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళ వల్ల పలానా మందికి ఎవరికైనా హాని ఉంది అంటే. ఇకపోతే ఆరోపణలు, ఎవరైనా సరే ఒక మనిషి పడలేదంటే వాళ్ళ మీద రకరకాల ఆరోపణలు చేస్తూనే ఉంటారు. ఇవి మనం చూస్తూనే ఉన్నాం, ఒకటి కాదు రెండు కాదు, బోల్డ్ అన్ని సందర్భాల్లో. సో అంటిల్ అండ్ అన్లెస్ ఒకరి గురించి వీళ్ళు పలానా మనిషికి హాని చేశారు, దోపిడీ చేశారు, దోచుకున్నారు, చంపారు, ఇంకేవో చేశారు లాంటి వార్తలు వస్తే తప్ప నేనైతే బేసికలీ నమ్మను ఏదైనా సరే. ఇంకా చెప్పాలంటే నేను కళ్ళతో చూసిన ఏ వీడియో కూడా నమ్మను, అంటిల్ అండ్ అన్లెస్ నేను కళ్ళతో చూస్తే తప్ప వీడియోలు నమ్మను. సో ఇది జరిగింది. ఇకపోతే అఘోరి వెర్షన్లో ఇక ఎవరిష్టం వాళ్ళది, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు థంబ్నెయిల్స్ పెట్టుకొని రాసుకుంటూనే ఉన్నారు. నా అభిప్రాయం అయితే ఏమీ లేదు. నేను మాట్లాడిన తర్వాత మీ ఇద్దరికి సంబంధం ఏంటంటే తల్లి కూతురుకున్న సంబంధం, తల్లి కూతురు సంబంధం అన్నాక ఇంకేం మాట్లాడడానికి లేదు. సో నేను అడగలేదు. నెక్స్ట్, శారీరక వాంఛలు మీకు ఏమైనా ఉంటాయా? నాకేమీ లేవు, నేను ఆపరేషన్ చేయించుకున్నాను, కేవలం మూత్ర విసర్జనకు మాత్రమే నాకు ఒక చిన్న ఇది ఉంది, మిగతా లైంగిక కోరికలు తీసుకోవడానికి ఆస్కారం లేదు, నాకు ఆ ఫీలింగ్స్ లేవు. ఓకే డన్. సరే ఫీలింగ్స్ లేవన్నావు, కోపాలు ఎందుకు వస్తున్నాయి మరి? ఫీలింగ్స్ లేనప్పుడు, కామవాంఛ లేనప్పుడు కోపం కూడా రాకూడదు కదా అని నేను అడిగితే, ఏమో వీళ్ళందరూ అలా రెచ్చగొడుతున్నా, మరి రెచ్చగొడితే రెచ్చిపోరా అనింది. ఇక అది వాళ్ళ వెర్షన్. బట్ ఎవరికైనా సరే అంటే ఒకవేళ హాని జరిగితే వాళ్ళ వల్ల ఎవరికైనా ఏదన్నా ఉంది అనుకుంటే అప్పుడు మాట్లాడుకోవచ్చు. ఊరికే ఎవరో తిరుగుతూ ఉంటారు సమాజంలో, బోల్డ్ మంది ఉంటారు, వాళ్ళు వీళ్ళు వాళ్ళు అనుకుంటా ఏది పడితే ఎలిగేషన్స్ పాస్ చేయడం చాలా తప్పు. వాట్ ఎవర్,
ఇక అఘోరి గురించి అయితే నేను మాట్లాడేది ఏమీ లేదు, నా అభిప్రాయం ఇంతే. అంటే నేను మాట్లాడినంత వరకు తను అలా చెప్పింది. నేను చూసిన వీడియోలో ఏదో ఒక రకంగా ఉన్నాయి, ఏంటి అని అడిగితే ఇలా చెప్పింది. అండ్ ఆ వీడియోల గురించి అడిగితే అది ఏదో ఇన్స్టా రీల్స్ కోసం చేసుకున్నారు అని చెప్పేసి అంటుంది. సో ఇంకా దాని గురించి ఏం మాట్లాడలే. థ్యాంక్ యూ సో మచ్.